ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానాన్ని శ్రద్ధగా స్వీకరించండి. ఈ వాగ్దానం మీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబడుద్దని నమ్మండి. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 2వ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనము కలగనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడనంటే, ఒకటి కలగనిన వారి వలె ఉంటిమి. కళ అంటే అది నిజం కాదు కదా. కళ చాలా ఉన్నతంగా గొప్పగా ఉంటాయి కళలు, కానీ అది ప్రాక్టికల్ లైఫ్లో ఆ కళలు నిజం కావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడనంటే, నిజమే మన జీవితంలో జరుగుతుంది, కానీ అది కళలాగా అనిపించింది. నిజమే జరిగింది, కళ కాదు. ఇక్కడ నిజమే జరిగింది, కానీ అది కళలాగా అయిపోయింది. కారణం ఏంటంటే, మన నోటి నిండా నవ్వు ఉంది. ఎందుకుంది నోటి నిండా నవ్వు అని మాట్లాడుతున్నాడు తెలుసా? నోటి నిండా నవ్వు అంట ఏ స్థితిలో ఉంది? సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు కలిగినటువంటి అనుభవం అంటే ఇది. దేవుడు ఈరోజు కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళని కష్టాలలో నుండి ఎప్పుడైతే విడిపిస్తాడో వాళ్ళు అనుకుంటారంట, అమ్మో ఈ కష్టాలు మనకు తీరవు, ఈ బాధలు మనల్ని విడిచిపోవు, ఈ బ్రతుకులో ఈ బాధలకి మనల్ని ఎప్పటికీ విడిచిపోవు, ఇక మన బ్రతుకు ఏమైపోతుందో అని ఆందోళన చెందినటువంటి వాళ్ళ బ్రతుకుల్లోనంట దేవుడు ఆశ్చర్యంగా ఆ బ్రతుకులను ఆశీర్వదిస్తాడంట. ఆ జీవితాలను ఆశీర్వదిస్తాడు, ఆ మనుషులను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే ఆశీర్వదించాడో అనుకుంటారంట, అమ్మో అసలు నేను అనుకోలేదండి, అసలు ఈ కష్టాలు తీరుతాయని నేను అనుకోలేదండి, ఈ బాధలు పోతాయి అనుకోలేదండి, నిజంగానండి అసలు ఇదంతా కలలాగా అయిపోయిందండి అని అంటారే. అలా చేస్తాడంట దేవుడు. హల్లెలూయ. ఇప్పుడు మీరు ఏ కష్టంతో ఉన్నారు, ఏ కడగండ్లలో ఉన్నారు, ఏ విషయంలో ఆందోళన చెందుతున్నారు, నేను అంటాను ప్రభు మాటను బట్టి దేవుడే ఈరోజు మీతోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు అని ఒక సేవకుడిగా నేను చెప్తూ ఉన్నాను. గమనించాలి, ఆయన మీ నోటిని నవ్వుతో నింపే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు దుఃఖపడుతూ వచ్చావా? ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నావా? ఇప్పటి వరకు వేదన చెందుతూ ఉన్నావా? అయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మరి కనులు మోస్తారా? మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. నీ బిడ్డలు ప్రభువా, నిజమే ఈ బాధలు తీరతాయా అని అనుకుంటున్నారు, ఈ కష్టాలు పోతాయా అనుకుంటున్నారు. పిల్లలు లేని వాళ్ళు ఏమో మాకు పిల్లలు పుడతారా అని అనుకుంటున్నారు, డాక్టర్లు ఏమో పుట్టరని చెప్పారని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఆందోళనలో ఉన్నటువంటి బిడ్డలతో ఈరోజు మీరు మాట్లాడినందుకు వందనాలు. మాకు ఉద్యోగాలు వస్తాయా అనుకుంటున్నారు, మా పరిస్థితులు బాగవుతాయా అని అనుకుంటున్నారు. కానీ మీరు బాగు చేసే దేవుడుగా ఉన్నారు, బిడ్డలనిచ్చే దేవుడుగా ఉన్నారు, ఉద్యోగం ఇచ్చే దేవుడుగా ఉన్నారు, ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు. మీకు స్తోత్రాలు నాయన. ఈ ప్రార్థనలో విశ్వాసం నుంచి ఏకీభవించుచున్న ఈ బిడ్డలందరినీ దీవించి మీరే ప్రభువా నా తండ్రి వారి నోటిని నవ్వుతో నింపబోతున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామముని ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. షాలోమ్. మీరు నిశ్చయముగా మీ నోటితో నవ్వే రోజులు దగ్గరకు వచ్చేసాయి. మీ దుఃఖమంతా కొట్టివేయబడుద్ది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఈ సహోదరి పెదమద్దాలి గ్రామం నుంచి రావడం జరిగింది. జయలక్ష్మి గారు వీరు. ఈమెకి వివాహమై 10 ఏళ్ళు అవుతుంది. కడుపులో నీటి బొడుగులు ఉన్న కారణంగా ఈమెకి ప్రెగ్నెన్సీ అందడం లేదు. ఈ క్రమంలో మందులు వాడుతూ ఉన్నా కూడా ఫలితం అనేది కనిపించలేదు. అట్లాంటి పరిస్థితుల్లో విశ్వాసం ఉంచి అడ్డాడ సొసైటీకి వచ్చారు. దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకొని కన్నీటితో తన బాధనంతా కూడా చెప్పి, నాన్నగారు నాకు బిడ్డలు కలిగేలాగా ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఈమెను గుండెలకు హత్తుకుని దైవజనులు ధైర్యం చెప్పి, నీకు దేవుడు ఖచ్చితంగా బిడ్డలను ఇస్తాడు, నిబ్బరంగా ఉండమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మాట ఈమె రిసీవ్ చేసుకున్నారు. దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు. దైవజనుల చేతుల మీదుగా ప్రార్థించి ఇవ్వబడిన అంజూర ఫలాన్ని భుజించారు. దయగల ఆ దేవుని యొక్క దయలో ఈ రోజున ఈమె కన్సీవ్ అయి 3వ నెల జరుగుతూ ఉంది. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. అయితే గడిచిన దినాలలో వైద్యులు లోపల ఉన్నటువంటి శిశువు యొక్క పరిస్థితి బాగలేదమ్మా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ అందిన కారణంగా, దేవా నీ దయ వల్ల నేను పొందుకున్నాను, నీవే నాకు తోడుండి ఆ యొక్క వైద్యులు ఏదైతే సందేహిస్తున్నారో అది నిజం కాకుండా అంతా నార్మల్గా ఉండి శిశువు కండిషన్ అంతా కూడా బాగుండాలని అని చెప్పేసి తాను తర్వాత వైద్యుల ఆదేశం మేరకు టెస్టులకు వెళ్ళేటప్పుడు తీర్మానం చేసుకుని ప్రార్థనా తైలం ఉదరమునకు అప్లై చేసుకుని కొద్దిగా త్రాగి వెళ్ళడం జరిగింది. అద్భుతకరుడైనటువంటి ఆ గొప్ప దేవుడు
ఊహించిన విధంగా చేయబడినటువంటి ఆ టెస్టుల్లో రిపోర్ట్స్ నార్మల్గా వచ్చాయి. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. 10 ఏళ్ల తర్వాత దేవుని దయలో నేను ప్రెగ్నెన్సీ పొందుకున్నాను. అడ్డాడికి వచ్చిన తర్వాత కడుపులో ఎదుగుతున్న శిశువు యొక్క కండిషన్ అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంచాడని చెప్పేసి జయలక్ష్మి గారు పెదమద్దాల నుంచి మన మధ్యకు వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. కాజ నుండి రావడం జరిగింది. ఈమె పేరు మార్తమ్మ గారు. వీరు బేతెస్తా శిలువ కోనేరు పండుగలో హాజరయ్యేటప్పటికీ ఈమె 2 పాదాలు కూడా నీరు వచ్చి స్పర్శ తెలియనంతగా తిమ్మురులతోనూ నీరు కట్టేసి ఉన్నాయి. వైద్యులకు చూపించుకుంటేనేమో రక్తం లేనందువల్ల అలా జరిగింది అని చెప్పేసి వాళ్ళేవో మందులు ఇచ్చారు గడిచిన దినాల్లో. అవి వాడుతున్నప్పటికీ పరిస్థితి అలాగే ఉంది. ఆరాధనలో పాల్గొనేందుకు అడ్డాడుకు వచ్చారు. దైవజనులు కలుసుకుని, అయ్యా నా పాదాలు చురుకులు మంటలు అవేమో నీరు కట్టేసి ఇంతలావున అయిపోయాయి, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి క్రీస్తు రాయబారి గారిని కలుసుకొని వారి చేత ప్రార్థన చేయించుకున్నారు. అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడని చెప్పి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాన్ని ఇవ్వడం జరిగింది. విశ్వాసంతో ఆ పండును తిన్నారు. అలాగే కోనేరులో దిగి మరి దేవుని ఎదుట ఆ ఎత్తైన శిలువ చెంత మోకాళ్లపై వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. దయగలిగిన దేవుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈమెను ముట్టగా అద్భుత రీతిగా స్వస్థత పొందుకొని ఈ రోజున తన పాదాలు నార్మల్గా వచ్చేసాయి. చురుకులు మంటలు లేవు, తిమ్మురులు లేవు, ఏ బాధ లేదు. విశ్వాసంతో శాలకు వచ్చాను, కోనేరు పండుగలో పాల్గొన్నాను, దైవజనులు మాట ప్రకారం అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించాను, దేవుడు నాకు ఇట్టి అద్భుతమైనటువంటి స్వస్థతను దయచేశాడని చెప్పేసి సహోదరి మార్తమ్మ గారు సాక్ష్యం ఇస్తున్నారు. కాజ నుండి మన మధ్యకు వచ్చి గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూలై 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వినుకొండలో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. మాచెర్లలో జూలై 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. గుంటూరులో జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. ఆదోనిలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. మార్పును గమనించగలరు. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. భీమవరంలో జూలై నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, భీమవరం. బాపట్లలో జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట,
చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. కైకులూరులో జూలై నెల 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మార్కెట్ యార్డ్ ఫంక్షన్ హాల్.